ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. పూర్వజన్మ సుకృతమే మేషరాశి వారిది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది. ఈ రాశి వారికి మార్చి 4వ వారంలో 1 కాదు 2 కాదు ఒకేసారి జీవితంలో 8 శుభవార్తలు వినబోతున్నారు. గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. కటిక దరిద్రాన్ని అనుభవించేవారు కూడా అందలాన్నెక్కుతారు. రాజభోగాలు వీరి సొంతమవుతాయి. ఇక వీరికి జీవితంలో తిరుగే ఉండదు. అలాగే ఈ సమయంలో వీరిని ఒక సమస్య కూడా ఇబ్బంది పెట్టనుంది. అయితే ఈ రాశి వారికి మార్చి 4వ వారంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే మార్చి 4వ వారంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేమిటి? అలాగే ఈ సమయంలో వీరిని ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి? ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనల వలన అపారమైన అనుభవాన్ని గడిస్తారు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల విపరీతమైన అభిమానాన్ని చూపిస్తారు. చెప్పాలంటే ఇదే వీరి బలహీనత కూడా. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి మాటలు విని వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు. అందువలన జీవితంలో విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే చేసిన తప్పులను అంగీకరించడంలో వెనుకాడరు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిది సాత్విక స్వభావం. అలాగే మాట మీద నిలబడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అలాగే వీరు నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశి వారికి మార్చి 4వ వారంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే ఈ సమయంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేమిటి? అదేవిధంగా వీరిని ఈ సమయంలో ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి? ఆ సమస్య నుండి మీరెలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. చేతి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభించడంతో ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 100% ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు లభించే నూతన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో సహోద్యోగులతో ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులకు వారి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రూపంలో అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. గతంలో వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల వలన ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వ్యాపార అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలను పొందటంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు. అలాగే వీరికి వ్యాపారపరంగా కుటుంబం యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. అలాగే ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ రంగంలో పాల్గొనే విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ రాజకీయ పరంగా వీరి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలు పొందుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబపరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కుటుంబపరంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు.
ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, పెద్దల అంగీకారం పొందటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి జీవితాల్లోనూ మంచి మద్దతునిస్తుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరెలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఈ రాశి వారికి రక్తం, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం మెడిటేషన్, వ్యాయామం చేయటం, ఆహార నియమాలను పాటించటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రపోవటం వంటి పనులు చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదృష్టమంతా వీరి సొంతమే అన్నట్లుగా వీరికి ఈ సమయంలో ఊహించని రీతిలో చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో చేసిన రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు. అలాగే నూతన వాహనాలను, గృహాలను కొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయం సాధించగలుగుతారు. మొత్తంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి అన్నింటా విజయం చేకూరుతుంది. చేపట్టిన ప్రతి పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ మందిరంలో 3 నెయ్యి దీపాలను వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని తులసిమాలను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు బుధవారాలు, చవితి తిథుల్లో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. శని, గురువు, కుజుడు, రాహు మంత్రాలను పఠించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారికి మార్చి 4వ వారంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ముఖ్యంగా వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.